సార్ చెప్పండి ఎలా ఉంది అఖండ 2 మూవీ? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే బాలయ్య బాబు యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? అంటే యాక్టింగ్ అంటే ఏం చెప్పలేవు, అసలు చెప్పలేవు, అంత హైట్గా ఉంది సినిమా. అది అంటే ట్రైలర్లో అయితే కనబడింది బాలయ్య బాబు విశ్వరూపం. మందుల గురించి బాగా చెప్పాడు సినిమాలో, చాలా బాగుంది సినిమా. సనాతన ధర్మం గురించి బాగా అయితే కనిపించింది. అంటే ఎలా ఉంది లోపల మూవీ సినిమా? అంటే మీరు ఏం చెప్తారు అఖండ 2 గురించి? చెప్పలేవు అంతా అయిందండి. అలాగే కాదు, నెంబర్ 1. ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటారు బాబీ? ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటారు? చెప్పలేము, మొత్తం ఇండస్ట్రీ మొత్తం కూడా దద్దరు వెళ్ళిపోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉంది ఆ సినిమా? చాలా బాగుంది సినిమా. ఎలా ఉంది లోపల బాలయ్య బాబు యాక్టింగ్? అంటే యాక్టింగ్ అసలు చెప్పనవసరం లేదు. సింహం ఫైట్స్ కానీ ఫైట్స్ అసలు ఇలా పట్టుకొని పెట్టి తిప్పుతాడు త్రిశూలంతో. అసలు చెప్పడానికి వాళ్ళకి సినిమా ఉంది, చాలా హ్యాపీ, ఆ డౌట్ లేదు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై టీడీపీ. ఒక్క నిమిషం ఎంతవరకు కలెక్ట్ చేసింది అనుకుంటున్నారు ఈ సినిమా? అవన్నీ అది కాదు కరెక్ట్. సినిమా అయితే పర్వాలేదు, హ్యాపీనే. జై టీడీపీ. అంటే తమన్ మ్యూజిక్ కావచ్చు, మ్యూజికే కాదు ఏదైనా సినిమా పర్వాలేదు, హ్యాపీనే. బాలయ్య విశ్వరూపం, జై బాలయ్య కనపడింది. జై బాలయ్య హ్యాపీ చాలా. అంటే ఎందుకు చూడాలి అఖండ 2 అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకండి సినిమా పరంగానే చూడాలి. జై బాలయ్య అంటే జై బాలయ్య. థ్యాంక్ యూ. ఎలా ఉంది అఖండ? సినిమా హాల్కి వచ్చినట్లేదమ్మా, ఒక దేవాలయానికి వచ్చినట్టుందమ్మా. బ్రహ్మాండంగా చేశాడు బాలకృష్ణ, నెంబర్ 1. అంటే సనాతన ధర్మం గురించి ఒక నిమిషం సార్. సనాతన ధర్మం గురించి చెప్పాల్సింది చెప్పాడు, అంత బాగుంది. ట్రైలర్ లో కూడా బాగా చెప్పారు, అందరినీ బాగా చేశారు. అంటే బాలయ్య బాబు యాక్షన్ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు, ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సార్ చెప్పండి అఖండ 2 ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. అంటే బాలయ్య బాబు యాక్టింగ్ కొత్తగా మాట్లాడుకోక్కర్లేదు, మీకు ఏమనిపించింది సినిమా చూస్తే? విధ్వంసం ఉంది. నా వైపు సినిమా మీరు చూసారు కదా, మీకు అసలు ఏమనిపించింది? ఎలా ఉంది? సినిమాలో విధ్వంసం ఉంది, వెళ్ళొచ్చు, బాగుంది, చాలా బాగుంది. అంటే ట్రైలర్ లో సనాతన ధర్మం గురించి చెప్పారు, సినిమా మొత్తం సనాతన ధర్మం గురించే చెప్పాడు సినిమా మొత్తం. సో యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, యాక్షన్ బాగుంది. డైరెక్షన్ పరంగా మాట్లాడుకుంటే బోయపాటి కాంబినేషన్ ఎలా ఉందనుకుంటున్నారు లోపల? అఖండ 1 ఎలా ఉంది, అఖండ 2 కూడా అలాగే ఉంది. దాని సీక్వెల్ కాబట్టి దాన్ని అలా ఫ్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసాడు. సో మరి తమన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అంతా బాగుంది. మొత్తం ఏం చెప్తారు అఖండ 2 గురించి? సినిమా బాగుంది, చూడొచ్చు. ఎందుకు చూడాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు చివరిగా? యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చూడాలనుకుంటే సినిమా చూడొచ్చు. లాస్ట్ 1 వర్డ్ అబౌట్ బాలకృష్ణ గారి గురించి. అఖండ 1, 2 రెండు ఒకటే. భయ అన్నమాట లాస్ట్ లో 1 వర్డ్ అబౌట్ బాలయ్య బాబు గురించి. బాలయ్య బాబు సినిమాలానే ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదా మీరు, లోపల చూసి వస్తున్నారు సినిమాని. ఏంటి మీ ఫీలింగ్ ఏంటి మూవీ గురించి? చాలా బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఉందా సినిమా? అంటే బాగుంది. అంటే ఎలా ఉంది బాలయ్య బాబు యాక్షన్ కానీ, డైలాగ్స్, సూపర్ గా ఫైట్స్ కానీ? బాగుంది. తమన్ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ బాగున్నది, తల్లి సెంటిమెంట్ బాగున్నది, అంత బాగున్నది. అంటే మొత్తంగా ఎంతవరకు కలెక్ట్ చేసి అనుకుంటారు ఈ సినిమా? మీ అభిప్రాయం? అమౌంట్ మనకు తెలియదు కదా, సినిమా అయితే సూపర్ గా ఉంది. ఫైనల్ బాలయ్య బాబు గురించి ఒక మాటలో ఏం చెప్తారంటే? బాలయ్య బాబు గురించి ఏమని చెప్పాలి, ఒక మాటలో మీ అభిప్రాయం? బాగున్నది.